ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. లిక్కర్ స్కామ్లో A40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఉషా. ఏపీ మద్యం కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వైసీపీ హయాంలో ఏదైతే మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? గత కొంతకాలంగా ఏపీ రాష్ట్రంలో ఒక కుంభకోణం, ఏదైతే మద్యం కుంభకోణం సంచలనం రేపుతోంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో భారీగా స్కామ్లు జరిగాయి. అందులో భాగంగా ఏపీలో లిక్కర్ స్కామ్ కూడా చాలా భారీగా జరిగింది అన్న కోణంలో ఇటీవల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద ఏదైతే అసెంబ్లీలో కావచ్చు, అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి హస్తం ఎవరిది అన్న కోణంలో పూర్తి స్థాయిలో సిట్ ఇన్వెస్టిగేషన్ కి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు చూసుకున్నట్టయితే దాదాపు రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను A1 గా ఉన్నారు. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని కూడా సిట్ అధికారులు విచారించడం జరిగింది. A40 గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే A40 గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం, వరుణ్ అనేటటువంటి ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో సులోచన ఫార్మ్స్, అలాగే తగల బాలరెడ్డి ఫామ్ హౌస్ లో దాదాపుగా కూడా 12 పెట్టెల్లో 11 కోట్ల దాకా కూడా నగదు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి నగదు అందులో దాచిపెట్టినట్లుగా అయితే అతను రివీల్ చేసిన వెంటనే కూడా ఏపీ నుంచి వచ్చినటువంటి బృందం ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా సోదాలు నిర్వహించారు. ఈ ఫామ్ హౌస్ లో సోదాల్లో భాగంగా దాదాపుగా 11 కోట్ల దాకా కూడా ఏదైతే స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద A1 కసిరెడ్డి ఆదేశాలతో డబ్బు దాచినట్లుగా అంగీకరించారు వరుణ్, చాణక్య. నిందితులు వరుణ్, పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగానే ఏపీ సిటీ సోదాలు జరిపినట్టుగా అయితే తెలుస్తోంది. కోట్ల స్వాధీనం చేసుకున్న అనంతరం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఈ ఫామ్ హౌస్ ఏదైతే సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లోని ఈ నగదు మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. దాదాపు 12 బాక్సుల్లో ఏదైతే ఈ బాక్సులన్నింటినీ కూడా తరలించే సమయంలో, ఏదైతే ఏపీ నుంచి తెలంగాణ హైదరాబాద్ కి తరలించే సమయంలో ఆ బాక్సుల్లో మొత్తం కూడా ఫైల్స్ ఉన్నాయి అన్న కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి సోదాలు చేసేటటువంటి పోలీసులకు కూడా వీరు ఫైళ్లు ఉన్నాయి అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇది మొత్తం కూడా జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం కూడా నగదు లావాదేవీలు, నగదు తరలింపు ఏదైతే ఉందో జూన్ 20వ తారీఖున జరిగినట్టుగా దాదాపు ఈ మొత్తం కూడా 12 పెట్టెల్లో కూడా దాచిపెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి సులోచన అలాగే బాలరెడ్డి ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు ఏదైతే ఆధారాలు ఏదైతే సేకరించారు, దాడుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం నగదు ఏదైతే ఉందో ఆ నగదు మొత్తాన్ని కూడా ఏపీకి తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఏపీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ లో చాలా వరకు కూడా కల్తీ లిక్కర్ కి సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే నార్మల్ బ్రాండ్స్ కాకుండా చాలా వరకు కూడా ఇతరత్ర బ్రాండ్స్, అసలు ఏదైతే ఆల్కహాలిక్ ఎవరు కూడా కనిపెట్టలేని బ్రాండ్స్ కూడా కొత్తగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల
ఐదేళ్ల పరిపాలనలో కొత్త కొత్త బ్రాండ్లన్నింటిని కూడా సృష్టించింది. ఈ సృష్టించినటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా వరకు కూడా కల్తీలు జరిగాయి, చాలా వరకు కూడా అందరూ అనారోగ్య పాలయ్యారు. దీనికి ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ ని చేయాల్సిందే అన్న కోణంలోనే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కి అయితే ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల మేరకు సిట్ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి అతీత శక్తి ఎవరు, అసలు మద్యం కుంభకోణం ఈ స్థాయిలో ఏదైతే ఇన్ని కోట్ల స్థాయిలో జరగడానికి కారణం ఏంటి, అసలు అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏంటి, అసలు టెండర్ పాడే సమయంలో ఎలాంటి సూచనలు వీరు పాటించారు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే సుదీర్ఘంగా కొనసాగినట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద సిట్ అధికారులకు ఏ 40గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే, వరుణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కొంత సిట్ బృందానికైతే వెసులుబాటు కల్పించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ రూట్స్ ఏదైతే ఉన్నాయో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి రూట్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ మొత్తం నగదును మాత్రం ఏపీ కోర్టుకైతే తరలిస్తున్నారు. అనంతరం ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ ఫామ్ హౌస్ లో ఏదైతే ప్రొఫెసర్ తగల బాలరెడ్డి అలాగే సులోచన వీరిద్దరికి సంబంధించి ఈ ఫామ్ హౌస్ లోనే ఎందుకు నగదుని దాచిపెట్టారు, 11 కోట్లకి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్టయితే షాల్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా అప్లికేబుల్ అయ్యేటట్లు ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ నగదు మొత్తానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ ఆధారాలకి సంబంధించి కూడా కూఫీ లాగాలంటే ఈ మొత్తం నగదుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. షాల్ని. థ్యాంక్ యూ ఉషా.